వీర్య కణాలు అంటే స్పర్మ్ తక్కువ ఉంటే ఏ ట్రీట్మెంట్స్ మంచిది? నమస్తే, నేను డాక్టర్ చాందిని చింత, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అట్ ఈషా ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్, బంజారా హిల్స్. మగవాళ్ళకి స్పర్మ్ తక్కువ ఉన్నాయి, వీర్య కణాలు తక్కువ ఉన్నాయి అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఎంత తక్కువ ఉన్నాయి. మోడరేట్‌గా తక్కువ ఉండటం కామన్. అవి వేరియస్ ఫ్యాక్టర్స్ మూలంగా అవ్వచ్చు. లైక్ స్ట్రెస్, వర్క్‌లో గానీ, ఇతరత్రా స్ట్రెస్, లైఫ్ స్టైల్ బాలేదు అంటే సరిగ్గా నిద్ర లేదు, స్మోకింగ్ చేస్తారు ఎక్కువ, ఆల్కహాల్ ఎక్కువ, సరైన ఫుడ్ తినట్లేదు, కంప్లీట్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇలాంటి ఫ్యాక్టర్స్ మూలంగా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటది. బాగా తగ్గింది అంటే దానికి రీజన్స్ ఒకటి ఏంటో మనం చూడాలి. ఎలాంటి రీజన్స్ ఉండొచ్చు? ఒకటి, స్పర్మ్ ప్రొడ్యూస్ అయ్యే చోట అంటే దాన్ని టెస్టిస్ అంటాము. అక్కడి నుంచి అంగం వరకు వచ్చే దారిలో ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా? లేదా స్క్రోటంలో ఏమైనా స్వెల్లింగ్స్ ఉన్నాయా? టెస్టిస్ ఆర్ స్క్రోటంలో ఏమైనా స్వెల్లింగ్స్ ఉన్నాయా? సీమెన్‌లో ఇన్ఫెక్షన్ ఉందా? లేదా ఉత్పత్తి అయ్యే చోటే టెస్టిస్‌లో సరిగ్గా ఉత్పత్తి అవ్వట్లేదా? టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటాం. ఉత్పత్తి అవ్వట్లేదా? ఈ కారణాలు తెలుసుకోటానికి సింపుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఆఫ్ ద స్క్రోటమ్, హార్మోనల్ ప్రొఫైల్, బ్లడ్ టెస్ట్‌లో హార్మోన్స్ అండ్ సీమెన్ కల్చర్ చేసుకోవచ్చు. కొంతమందికి వేరే సిస్టమిక్ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటీస్, హైపర్‌టెన్షన్, వేరే ప్రాబ్లమ్స్ విచ్ కెన్ ఎఫెక్ట్ ఓవరాల్ హార్మోన్స్ మూలంగా వాటిలికి కూడా స్పర్మ్ తగ్గొచ్చనమాట. బాగా తగ్గినప్పుడు మనకేమైనా రీజన్ తెలిస్తే ఆ రీజన్ ట్రీట్ చేసుకోవటం బెస్ట్. అంటే కొంతమందికి బ్లాక్స్ ఉంటాయి. సో, ఆ బ్లాక్స్ కొన్ని తొలగించగలం, కొన్ని తొలగించలేం. ఇంకొకటి ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్. తర్వాత స్క్రోటంలో స్వెల్లింగ్ అంటే వారికోసీల్ ఉంటే వారికోసీల్ సర్జరీ, గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 దాటాక వారికోసీల్ సర్జరీ చేసుకుంటే మనకి ఉపయోగం ఉంటది. సో, ఈ డిటెక్టబుల్ కాజెస్‌కి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కొంతమందికి ఏమి రీజన్ కనిపియదు. అలాంటి వాళ్ళకి మనం స్పర్మ్ లెవెల్స్ బట్టి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. మోడరేట్‌గా తగ్గింది అంటే ఇంజెక్షన్ మెథడ్ ఆర్ ఐయుఐ చేయొచ్చు. దాంట్లో ఏం చేస్తాము, స్పర్మ్‌ని ల్యాబ్‌లో యాక్టివేట్ చేస్తారు. ఆ స్పర్మ్‌ని డైరెక్ట్‌గా యూట్రస్‌లో పెడతాం. సో, బికాస్ ఆఫ్ యాక్టివేషన్ మోటిలిటీ గాని, కాన్సంట్రేషన్ గాని పెరుగుతది. సో, ఇది మోడరేట్‌గా తగ్గిన వాళ్ళకి. బాగా తక్కువ ఉంది అంటే ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ ఈస్ ద బెస్ట్ మెథడ్. దాంట్లో ఏం చేస్తాము, స్పర్మ్‌ని హ్యాండ్ పిక్ చేస్తారు. ఎంబ్రియాలజిస్ట్ దాన్ని అనాలిసిస్ చేసి మంచి క్వాలిటీ ఉన్నవన్నీ హ్యాండ్ పిక్ చేసి ఎగ్‌కి డైరెక్ట్‌గా ఇంజెక్ట్ చేస్తారు కాబట్టి ఐవీఎఫ్‌లో బాగా తక్కువ ఉన్నా కూడా స్పర్మ్ మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్, కొంతమందికి సీమెన్‌లో అస్సలు స్పర్మ్ ఉండవు. ఏజూస్పర్మియా అంటాం. అంటే ఒక్కటి కూడా కనిపియదనమాట. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? అలాంటి వాళ్ళకి టీసా అంటాం. టీసా అంటే టెస్టిస్ అంటే స్పర్మ్ ఉత్పత్తి అయ్యే ఆర్గన్‌ని టెస్టిస్ అంటాం. మగవాళ్ళకి అవి 2 ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. టీసా చేయొచ్చు. టీసా అంటే టెస్టిస్‌లోంచి డైరెక్ట్‌గా మనం టిష్యూ తీసుకొని ఎంబ్రియాలజిస్ట్‌కి ఇస్తే ఆ టిష్యూలో స్పర్మ్‌ని డిటెక్ట్ చేసి, ఫ్రీజ్ చేసి ఇక్సీకి వాడతారు. సో, టీసా మూలంగా అబ్‌స్ట్రక్షన్ అంటే దారిలో ఏమైనా అడ్డం ఉన్న వాళ్ళకి అది అడ్డం తొలగించలేకపోతే టీసాలో ఖచ్చితంగా స్పర్మ్ ఉంటాయి కాబట్టి సక్సెస్ రేట్ బావుంటది. ఉత్పత్తే తక్కువగా ఉంది అంటే టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ ఉంది అంటే టీసాలో కూడా సక్సెస్ రేట్ తగ్గుతది. కానీ అదే మనకున్న ఆప్షన్ కాబట్టి ట్రై చేయాలి. ఇంకా లాస్ట్ ఆప్షన్ అంటారా? ఇవేమి మనకు పనిచేయలేదు అంటే డోనర్ స్పెర్మ్ వాడుకుంటాం. డోనర్ అంటే హెల్తీ, యంగ్, ఫెర్టైల్ మెన్ నుంచి తీసుకున్న స్పెర్మ్‌ని వాడి ఐయుఐ లేదా ఐవీఎఫ్ చేయొచ్చు వైఫ్‌కి. ఇవండి స్పెర్మ్ తక్కువ ఉంటే చేయాల్సిన ట్రీట్మెంట్స్. హోప్ యూ ఫౌండ్ ఇట్ హెల్ప్‌ఫుల్.